సంకల్పంతో మన బీసీవై పార్టీ మనందరికీ రాజ్యాధికారం అనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఇచ్చిన 4 ఎజెండా పాయింట్స్ మనం సాధించుకోవాలంటే మనందరికీ తెలుసు రాజ్యాధికారం కావాలి అని. మనం ఈ రోజు నుంచి రాజ్యాధికార దిశగా మనం ఎలా ముందుకు వెయ్యాలి, మన ఇంట్లో వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, ఇలాగ చేయగలిగితే ఈ బీసీ మహాసదస్సు వచ్చే సంవత్సరానికి బీసీ మహాగర్జనగా మారాలనేది సంకల్పం అనేది మనకు ఉండాలి. రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్ళి కావాల్సినవి చేస్తున్నారు, కానీ ప్రతి దగ్గర ఎందుకు అడుగడుగునా అధికారంలో ఉన్న వాళ్ళు అణిచివేయాలని పర్మిషన్స్ ఇవ్వకుండా ఉంటున్నారు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వెనక నడవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి అనుకున్నాం ఆర్థికంగా బలం లేదు, లేకపోతే మనం ఒక్కరు వెళ్తే అంటే ఇంతమందిని పుల్లలందరినీ తీసుకొచ్చి ఒక కట్ట పేరిస్తే ఎంత స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి ఒక కలిసికట్టుగా మనం ప్రయాణం చేస్తాను. ప్రతి పార్టీ ఒకటే చెప్తుంది బీసీలు బ్యాక్ బోన్ అని. మరి బీసీలకి వాళ్ళు ఎప్పుడు బ్యాక్ బోన్ అవుతారండి? మనల్ని ఎప్పుడు డెవలప్మెంట్ తీసుకొస్తారు? బీసీలందరికీ నేను బ్యాక్ బోన్గా ఉంటాను, మీరందరూ కలిసికట్టుగా మాతో నడవండి, బీసీ సమస్యలను పరిష్కరించుకుందాం. మొట్టమొదటిగా ఈ 4 ఎజెండా పాయింట్స్ తో మనం ముందుకు వెళ్దామని వచ్చిన ఈ బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.